వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. హీరోగా ఫేడ్ అవుట్ అవుతున్న సమయంలో పటాస్ తో అద్భుతమైన కంబ్యాక్ చేశాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆ సినిమాతో మళ్లీ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మంచి ప్లాట్ఫామ్ ను ఏర్పరచుకున్న కళ్యాణ్ రామ్ కథల ఎంపికలో సరైన నిర్ణయం తీసుకోలేక తర్వాత 1-2 ఫ్లాప్లను దక్కించుకోవాల్సి వచ్చింది. కాగా అటు నిర్మాతగాను కిక్ 2 లాంటి సినిమాతో భారీగా నష్టపోయాడు కళ్యాణ్ రామ్. ఇక హీరోగా చేసిన ఇజం సినిమా కూడా భారీ నష్టాలనే మిగిలించింది. దాంతో ఈ 2 సినిమాల వలన దాదాపు కళ్యాణ్ రామ్ కి 20 కోట్లకు పైగా నష్టం దక్కినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ జై లవ్ కుశ కళ్యాణ్ రామ్ కి బిగ్గెస్ట్ బూస్టప్ ఇచ్చింది అని చెబుతున్నారు ఇండస్ట్రీలో. ఈ సినిమా దాదాపు 85 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ దాదాపు 50 కోట్ల మేర బడ్జెట్ పెడుతున్నట్లు ఇండస్ట్రీలో చెప్తున్నారు. అంటే ఇప్పటికే దాదాపు 35 కోట్ల టేబుల్ ప్రాఫిట్ దాకా తెచ్చిపెట్టినట్లు చెబుతున్నారు ఇండస్ట్రీలో. ఇక శాటిలైట్ రైట్స్ మరియు ఆడియో అండ్ వీడియో రైట్స్ తో కలిపి మరో 20 కోట్ల దాకా ఈ సినిమా తెచ్చిపెట్టడం ఖాయమని అనుకుంటున్నారు. దాంతో మొత్తం మీద 2 సినిమాలతో 20 కోట్ల దాకా కోల్పోయిన కళ్యాణ్ రామ్ కి ఒక్క సినిమాతోనే 50 కోట్ల దాకా ప్రాఫిట్ తెచ్చిన ఘనత ఎన్టీఆర్ కే చెల్లుతుంది అంటున్నారు ఇండస్ట్రీలో. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 1న భారీ ఎత్తున రాబోతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.